నేను సహనా. వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. మన తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కో వీడియోలో ఒక్కో నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. మరి ఈ రోజు అయితే ఈ వీడియోలో హుజరాబాద్ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. మన తెలంగాణలో మైక్ పట్టుకున్న జోకర్ ఎవరంటే పాడి కౌశిక్ రెడ్డి అనే పేరే వినిపిస్తుంది. ఎందుకంటే మైక్ పట్టుకుని ఏం మాట్లాడాలో కూడా తెలియదు, కానీ మైక్ పట్టుకునే మాట్లాడతాడు, జనాలతో మాత్రం మాట్లాడు. 79,589 జనాల ఓట్లు ఎట్లా గెలుచుకున్నారో, అసలు జనం ఎట్లా ఓట్లేసిరో జనాలకే తెలియాలి. కేవలం గెలుపు మాత్రమే కాదు, 16,873 మెజారిటీ ఓట్లతోటి ఈటల రాజేందర్ మీద గెలిచిండు. మరి ఈసారి ఎట్లెట్లనో కౌశిక్ రెడ్డి గెలిచిండు, కానీ హుజురాబాద్ లా ఎప్పటికీ ఈటల రాజేందర్దే అని ప్రజలైతే మాట్లాడుకున్నారు. మన హుజరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మన సూసైడ్ స్టార్ పాడి కౌశిక్ రెడ్డి పనితీరు ఎలా ఉంది, నియోజకవర్గంలో ఏమేం పంచాయతీలు పనులు చేస్తున్నాడు, అసలు ఏమైనా అభివృద్ధి చేస్తున్నాడా లేక కేవలం కాలక్షేపమే చేస్తున్నాడా, అసలు ఇవేమీ కాకుండా కేవలం వైరల్ అవ్వడానికే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు అరుచుతున్నాడా, పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే వ్యక్తిగతంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి దగ్గరి చుట్టం అవడం వల్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులు తన రాజకీయ ప్రయాణం మంచిగానే ఉండే. 2018లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి 2వ స్థానంలో నిలిచిండు. ఆ తర్వాత 2021 బై ఎలక్షన్స్ కి ముందు ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లడంతో మన సూసైడ్ స్టార్ కాంగ్రెస్ పార్టీని వీడి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందని బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. అయితే అక్కడ చేరిన తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఆశించిండు. బీఆర్ఎస్ పార్టీ కూడా టికెట్ ఇస్తుండే కావచ్చు, కానీ నేనే అన్నట్టుగా బీఆర్ఎస్ ఎంపిక చేసిన అభ్యర్థి నేనే అని చెప్పుకుంటూ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో హలో అన్న నమస్తే అన్న. నమస్తే విజేందర్, బాగున్నావా? బాగున్నా. ఇప్పుడు మనము టిఆర్ఎస్ టికెట్ నాకు కన్ఫర్మ్ అయింది అన్న. నువ్వు టిఆర్ఎస్ లో ఉన్నావు నాకు తెలుసు అన్న. మన యూత్ మొత్తం లిస్ట్ నీకు చెప్పు, నేను చూసుకుంటా. ఇప్పుడు మన యూత్ మొత్తం ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు రానోళ్ళు? ఒక 1.5 hour టైం అన్న. 1.5 hour లో మొత్తం నాకు మాదనపేట లిస్ట్ మొత్తం రాసి, పేరు ఫోన్ నంబర్లతో సహా రాసి, ఇక ఖర్చులు యూత్ పిల్లగాళ్ళకి ఏమైనా ఉంటే 3,000 4,000 5,000 ఏమైనా ఉంటే ఇచ్చుకుంటూ వెళ్ళిపో. బీఆర్ఎస్ అధిష్టానం సూసైడ్ స్టార్ కి బదులుగా వేరే అభ్యర్థిని ఖరారు చేయడం జరిగింది. ఇక మన సూసైడ్ స్టార్ ని గవర్నర్ కోటా కింద శాసన మండలి సభ్యుడిగా నామినేట్ చేసినప్పటికీ అప్పటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆ ప్రతిపాదనని తిరస్కరించారు. ఆ తర్వాత ఆయన కౌన్సిల్ ఎన్నికల ద్వారా ఎమ్మెల్సీ అయ్యిండు. ఇక 2023 నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తనకి ఓటేసి గెలిపించాలని, ఒకవేళ ఓట్లు రాక ఓడిపోతే ఫలితాలు ప్రకటించిన రోజు తాను తనతో పాటు తన 2 కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని, ఇక మీరెవరు కోటేయాలో మీరే నిర్ణయించుకోండి, మీరు నన్ను అధికారంలోకి తీసుకొస్తే నేను మీకోసం పనిచేస్తా, లేకపోతే డిసెంబర్ 4న నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని కాళ్ళ వేళ్ళ పడి ఎన్నో తంటాలు పడి ఎన్నెన్నో అబద్ధాలు చెప్పి మన సూసైడ్ స్టార్ మొత్తానికైతే ఎమ్మెల్యే అయిన సంగతి మన అందరికి తెలిసిందే. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలరా అందరికీ కూడా నమస్కారాలు. 2018లో కూడా నేను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ మరొకసారి నా కొంగు జాచి ఓటు భిక్ష వేసి నా భర్త కౌశిక్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. మీ అందరికీ దండం పెట్టి అడుగుతున్నా, ప్లీజ్ మా డాడీని గెలిపియండి, మా డాడీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మా డాడీని కాపాడుకోండి. అయినా కూడా ఓ పాలన మీకు గుర్తు చేద్దాం అనిపించింది. అసలు ముచ్చట్లోకి పోతే మన సూసైడ్ స్టార్ హుజరాబాద్ లా ఏమేం పనులు చేసిండో లుక్ చేద్దాం. దానికంటే ముందు చాణక్య సర్వే చేసిన నియోజకవర్గం సర్వేలో పాడి కౌశిక్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉందంటే, ఎమ్మెల్యేగా మంచి చేశాడని 32% మంది అంటే, ఈటల రాజేందర్ ని కాదని మన సూసైడ్ స్టార్ ని ఎందుకు గెలిపించవరా నాయన అని బాధపడే వాళ్ళు 51% మంది ఉన్నారు. ఇక ఎమ్మెల్యేగా పనితీరు ఎట్లుందని కొంతమందిని అడిగితే ఏదో అట్లట్లుంది, మంచని చెప్పలేం చెడని చెప్పలేమనే వాళ్ళు 17% మంది ఉన్నారు. ఈ మాత్రం 32% మంచి పేరు రావడానికి కారణాలు ఏంటన్నది కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం.
అందుబాటులో ఉండటం, సెగ్మెంట్ లోని అన్ని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పనులు చూసుకుంటూ ఉండడం, ఇలాంటి పనులు చేయడం వల్ల ఒక మంచి ఒపీనియన్ అయితే తనకు వచ్చింది. అలాగే పార్టీ సమావేశాలు కార్యక్రమాలలో యాక్టివ్ గా పాల్గొని కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు అనేది కూడా సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. ఇక పనులనే కాకుండా ఎవరైనా శుభకార్యాలకి పిలిచినా అక్కడికి వెళ్ళి ప్రజలతో సత్సంబంధాలు ఉండేలాగా చూసుకుంటాడు. ముఖ్యంగా యువతతో ఎక్కువగా కలిసిపోయి వాళ్ళల్లో ఒకటిలాగా ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం అయితే చేస్తాడు. మరి అనుకూలత కంటే ఎక్కువగా వ్యతిరేకతనే రావడానికి కారణాలు చూసుకున్నట్లయితే అధికారిక సమావేశాలలో తన మాటలైనా తను మాట్లాడే పద్ధతి అయినా చాలా ఘాటుగా దురుసుగా ఉంటుందని, తను వాడే పదజాలం కూడా బాగోదని, ఈ నోటి దురద వల్లే గతంలో అరెస్ట్ అయ్యారని జనాలు అనుకుంటున్నారు. మరి ఎక్కువగా వివాదాల్లో చిక్కుకొని ఎప్పుడు వైరల్ అవ్వటానికి ఏదో ఒకటి మాట్లాడడం, అప్పుడప్పుడు ప్రజలతో క్యాడర్ తోటి కోపంగా మాట్లాడడం, చీదరించుకోవటం సరైన పద్ధతి కాదని జనాలు అయితే అభిప్రాయపడుతున్నారు. మరి దీనికి తోడు నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి పనులు కూడా ఏం కనిపించట్లేదు. ఎమ్మెల్యే గురించి జనాలను అడిగితే ఎక్కువగా ఏం పనులేం చేయలేదు, అసలు అభివృద్ధి ఎక్కడ కనిపించట్లేదనే మాట్లాడుతున్నారు. ఈ పాయింట్ లో మన సూసైడ్ స్టార్ కేవలం మాటలకే పరిమితం, పనులేం చేయలేదని నిర్మోహమాటంగా చెప్పొచ్చు. నిజానికి ఎక్కడైనా ఏదైనా నిరసన జరుగుతుందంటే అక్కడ పాడి కౌశిక్ రెడ్డి తప్పకుండా ఉంటాడు. కానీ అభివృద్ధి పనులంటే మాత్రం ఎక్కడా మన సూసైడ్ స్టార్ కనిపించడు, వినిపించడు. ఇది నా మాట కాదు, నియోజకవర్గం ప్రజలు కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఇప్పటి నుంచైనా కొంచెం పద్ధతి మార్చుకొని కేవలం మాటలే కాదు చేతల్లో కూడా పనితనం చూపిస్తే ఈ నెగటివ్ ఒపీనియన్ అన్నది తగ్గుతుంది. నియోజకవర్గంలో నేను అన్ని పనులు చేస్తున్నా కదా, మరి ఇంకే పనులు చేయాలని ఎమ్మెల్యేగా ఉన్న మీరు పాడి కౌశిక్ రెడ్డి గారు మీరు అనుకుంటే చాణక్య సర్వేతో జనం ఏం చెప్తున్నారో కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. రవాణా అన్నది చాలా ఇంపార్టెంట్. అసంతృప్తిగా ఉన్న ఆ రోడ్ల పనులన్నీ పూర్తి చేస్తే బాగుంటది. అటు ఆ రోడ్ల మీద ప్రయాణం చేయడం జనాలకి చాలా కష్టంగా ఉంది. అట్లనే గ్రామాల మధ్య లింక్ ఉండే ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తే బాగుంటది. వర్షాకాలం వచ్చిందంటే ఆ వానలకి ఆ రోడ్లు మొత్తం అతి దారుణంగా మారిపోతున్నాయి. రోడ్ల పరిస్థితి అయితే అస్సలు బాలేదు. నియోజకవర్గంలో కేవలం 60% వరకు మాత్రమే సీసీ రోడ్డు పనులు పూర్తయినాయి. మరి ఆ పనులు కూడా పూర్తి చేస్తే బాగుంటది. అది కూడా కొంచెం వేగంగా పనులు పూర్తి చేస్తే సంతోషిస్తాం. వీటితో పాటు మిషన్ భగీరథ నీటి సరఫరా కూడా మెరుగుపరిస్తే బాగుంటుందని మీ నియోజకవర్గ ప్రజలైతే కోరుకుంటారు. అలాగే మైక్ పట్టుకున్న జోకర్ లాగా పాడి కౌశిక్ రెడ్డి మైక్ పట్టుకొని మాట్లాడమే కాకుండా జనాలతో కూడా మాట్లాడి వాళ్ళ సమస్యలని పరిష్కరిస్తే ఈ నెగటివ్ ఒపీనియన్ అనేది తగ్గి భవిష్యత్తులో రాజకీయ ప్రయాణంలో మీకంటూ ఒక పదవి ఉండే అవకాశం అయితే ఉంది. లేదంటే ఈ పొలిటికల్ లైఫ్ లో మీకు ఇంకా పదవి అన్నదే ఉండకపోవచ్చని జనాలు చాలా గట్టిగానే చెప్తున్నారు. ఇప్పటికైనా ఏమైనా పద్ధతి మార్చుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తారో లేదో ఇక భవిష్యత్తే చెప్తుంది. ఇక ఓవరాల్ గా చాణక్య సర్వేలో పాడి కౌశిక్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉందన్నో మనం చూసుకున్నట్లయితే గుడ్ 32%, బ్యాడ్ 51%, న్యూట్రల్ 17%. మీరు కూడా మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గురించి తన గ్రాఫ్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి కనుక్కోండి. స్టే ట్యూన్ విత్ టుడేస్ తెలంగాణ. దిస్ ఇస్ సానా సైనింగ్ ఆఫ్. థాంక్స్ ఫర్ వాచింగ్.